అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. అడిగి మరి జై కొట్టించుకోవాలని చూసిన లోకేష్. కన్నీళ్లు పెట్టుకున్న విహెచ్ కాకా. తల్లి కొడుకు ఇద్దరు ఒక్కసారే 10th పాస్. కేటీఆర్ చెప్పిండని నాన్నకు హగ్ ఇస్తానంటున్న వెన్నెల. నాన్నని హగ్ చేసుకోండి, అప్పుడు వాళ్ళు సంబరపడతారు. మా వెన్నెల ఏం చేస్తున్నదో కదా. Live in the moment, and if you like hugging your dad or mom, please do it. If you like hugging your dad or mom, please do it. ఆగో చూసిన రానుల్లా ఏం పని లేనట్టు ఈ పిల్ల ఎంత ఆరాంసగా కూర్చున్నదో. ఓ వెన్నెల ఏడికోతున్నావమ్మా? ఆగో కేటీఆర్ సార్ ఏం చెప్పిండో ఇన్లేదా నువ్వు? ఏం చెప్పిండు? నాన్నని హగ్ చేసుకోండి, అప్పుడు వాళ్ళు సంబరపడతారు, మీరు కూడా మస్తుగా సంతోషపడతారు అని చెప్పిండు. అవునవును, నేను కూడా విన్నా. పోయి హగ్ చేసుకుంటే దొబ్బేస్తారు కావచ్చు. ఏమైతున్నది? మీ నాయనే నాయే, మీ అమ్మే నాయే అన్నాడు కదా. అంటే అది విని కూడా మళ్ళీ ఏడుకోతున్నావు నువ్వు అంటున్నావా నువ్వు నన్ను? అంటే మీ నాన్న దగ్గరికి పోతున్నావా ఇప్పుడు? అవును, పోయి మా నాన్నను గట్టిగా హగ్ చేసుకుంటా. కేటీఆర్ సార్ చెప్పినప్పటి నుంచి నాకు మా నాన్న దగ్గరికి మస్తుగా పోవాలనిపిస్తున్నది. నిజమే గాని వీక్ ఆఫ్ రోజు ఓరాదు. శనివారం నీకు వీక్ ఆఫ్ ఏనాయే. వామ్మో, అప్పటిదాకనా? లేదు, ఇప్పుడు పోవాల్సిందే, అసలు ఆగేదే లేదు. సరే పోతేవి గాని వచ్చేటప్పుడు అమ్మతోని కొత్త మామిడికాయ తొక్కు పెట్టించుకుంది, సరేనా? సరే అక్క, అటుకులు కూడా మరల వేయించుకొని వస్తా. పల్లీలు ఎక్కువేమను. ఇంకో మరి వచ్చినాక నువ్వు అన్ని పల్లీలు ఏరుకొని తినద్దు చెప్తున్నా. సరే అన్నట్టు ఇంట్లో అడిగినట్టు చెప్పు. థ్యాంక్స్ వానక్క, నువ్వు తిట్టకుంటా నాకైతే ఫస్ట్ టైం లీవ్ ఇచ్చినావు తెలుసా. నాన్నను చూస్తేందుకు పోతున్నావు అన్న ఓలే ఇచ్చిన, లేకపోతే అస్సలకే ఇచ్చేదాన్నే కాదు. సరేనా? మంచిగా పో, బస్ ఎక్కుడుతోనే ఫోన్ చేయి. సరే వానక్క, బాయ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలా దిల్ కుష్ మనిషి ఎవరయ్యా అంటే ఎవరైనా ఏం చెప్తారయ్యా? ఇంకెవరు? మన హనుమంత్ కాక పేరే చెప్తారు. అంత ఉత్సాహంగా అంత ఉల్లాసంగా ఉంటాడు. పార్టీ పవర్లో ఉన్నా పార్టీ పవర్లో లేకున్నా తగ్గేదేలే అంటాడు. అట్లుంటది మరి మన హనుమంత్ కాకతోనే. సరే ఇక ఆలస్యం చేయకుండా హనుమంత్ కాక ఏం చేస్తుండో పోయి చూసి మాట్లాడొద్దాం పాండ్రి. నమస్తే హనుమంత్ కాక. కల్చర్ జీవితాంతం పడుకు బలైన వర్గాలకు సిద్ధమున్నా. ఓ కాక ఏమైంది? ఏడుస్తున్నావు? ఆగు ఏడవకు. జరగాలి, దానికి రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా మద్దతు ఇవ్వాలి. కాక ప్లీజ్ కాక, నువ్వు ఏడవకు. నువ్వు ఏడుస్తే నాకు ఏడుపు వస్తున్నది. పదవులున్నా లేకపోయినా ప్రజల పక్షాన ఇవ్వాలి కాదన్నారే కాక, అది ప్రజలందరికీ తెలుసు నువ్వు ప్రజల మనిషివని. నువ్వు ఏడుస్తే నీ ఫ్యాన్స్ ఏడుస్తారే. ఆయన ఆలోచన కూడా ఏమున్నది, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని మా ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఫస్ట్ ఇది అడుగుతా. రేవంత్ సార్ ను సీఎం చేసినావు, ఇప్పుడు రాహుల్ ను కూడా పిఎం చేస్తావే. కానీ జర ఊకోవే కాక, ప్లీజ్ బాధపడకే. అసలు ఏమైంది కాక? గాంధీ భవన్ లో కూర్చొని అందరిని గిట్లా బాధ పెడుతున్నావు. జర మంచి నీళ్ళు తాగు. ఇక ఇప్పుడు కుల్లంగా మాట్లాడవే. ఏమైంది? రాజకీయాలలో దానికి ఎవడు గాడ్ ఫాదర్ లేడు. అయ్యో, ఇందుకా ఏడ్చింది? ఈ దేశంలో చాలా మంది లీడర్లకు గాడ్ ఫాదర్లు లేరే, అందులో నువ్వు ఒకరు. ఇవాళ నాకు ఒక కార్యక్రమం ఇచ్చారు. ఇట్లా మాట్లాడు, ఇది నీ ఒరిజినాలిటీ. ఇప్పుడు చెప్పు, ఏమిచ్చిర్రు? బీసీ దానికి గవర్నమెంట్ అడ్వైజర్ గా ఇచ్చారు కాబట్టి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏంది కాక, మీ ప్రభుత్వం వచ్చినాక 2.5 ఏళ్లకు పదవి వచ్చిందా? ఓహో, సూపర్. నెలకు ₹1,00,000 జీతమే. నెలకు ₹1,00,000 జీతమా? ఏయ్ ఇప్పుడు ఇంకా అస్సలు తగ్గేదేలే. అన్నలు కాకకు స్వీట్ తినిపించి శాల్వా కప్పుండ్రే. ఇగో ఇదుల్లా విహెచ్ కాక సార్ తోని మాట ముచ్చట. ఇవాళ సార్కు ప్రభుత్వంలో పెద్ద పదవి వచ్చేసరికి ఇట్లా ఆనంద బాష్పాలు గార్చిండు గాని కాంగ్రెస్ పార్టీలా కాక స్టైలే వేరు పోండ్రి. పాపం లోకేష్ కు ఎంత కష్టం వచ్చిందుల్లా. ఆయన స్టేజ్ మించి లేచి మాట్లాడేటందుకు మైక్ దగ్గరకు వస్తుంటే ఎవ్వరు జిందాబాద్లు కొట్టలేదు, పెద్దగా అరవలేదు.
అందుకే పాపం లోకేష్ హట్ అయినట్టున్నాడు. అందుకే అడిగి మరి హరిపించుకున్నాడు. పాపం ఇట్లా దొరికిపోతా అని కలలో కూడా అనుకొని ఉండడు కావచ్చు లోకేష్. మరి మైకు బంద్ ఉన్నది అనుకున్నాడో ఏమో. ఈయన గారు వచ్చేటప్పుడు ఎవ్వరు అరవకపోయేటాళ్లకు ఏమెవ్వరు భోంచేయలేదా, అరవట్లేదేంటి అని అడిగి మరీ అర్పించుకోవాలని చూసిండు. ఇట్లా లోకేష్ తినలేదా, అరుస్తలేరు అని అడిగినందుకో ఏమో అటెంక కిందున్నోళ్ళు తెగ జిందాబాదులు కొట్టబట్టిండ్రు. అయినా గిట్లా అడిగి మరీ జిందాబాదులు కొట్టించుకునేందులా పాడుగాను ఎవరన్నా ఇంటే నవ్వుకోరా. ఆల్రెడీ చాలా మంది నవ్వుకుంటున్నారు అనుకోండి. అన్నట్టు ఆది సినిమాలో ఎల్బి శ్రీరాము అడిగి మరీ అందరితోటి నమస్తే పెట్టించుకున్నట్టు ఈ లోకేష్ అడిగి మరీ అర్పించుకున్నాడు భలేగున్నది పోన్రి కామెడీగా అని అంటున్నారు కొందరు పబ్లిక్. 10వ తరగతి ఫలితాలు వచ్చినాయి కదా. ఇక దోస్తుగాళ్ళంతా ఏమైందిరా నీకెన్ని మార్కులు అంటే నీకెన్ని మార్కులు రా అని అడుగుతున్నారు ఒక్కొక్కరు. అట్లనే అమ్మాయి నాన్నలు కూడా అలా పిల్లల మార్కులు చూసి మురిసిపోతున్నారు కదా. అయితే గీడ కూడా పిల్లల మార్కులు చూసి అమ్మ మురిసిపోవడేమో కానీ అమ్మ మార్కులు చూసి పిల్లలు మురిసిపోతున్నారులా. తల్లి కొడుకు ఇద్దరు ఒకటేసారి 10వ తరగతి పాస్ అయినరు. అందుకే రిజల్ట్ మార్కులు చూసుడుతోనే సంబురంతోని సప్పట్లు కొట్టుకుంటా మరీ మస్తుగా ఆనందపడబట్టిండ్రు. ఆ ఆనందంతోని అమ్మకు కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చినాయి. అట్లెట్లా, అమ్మ పెద్దది కదా, కొడుకు క్లాస్ ఎట్లుంటదని మీరు అనుకుంటున్నారా? అయితే నుండి చెప్తాం. ఈ అమ్మ పేరు బండారు లక్ష్మీ లహరి, కొడుకు పేరు విజయ్, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. అయితే ఈ అమ్మ 6వ తరగతిలోనే చదువు మానేసిందట. ఇంకా చదువుకుంటే మంచి ఉండు అనే కోరికున్నా చదువుకోలేదు. అయితే అమ్మ కోరిక ఎట్లనైనా నెరవేర్చాలే అని ఓపెన్ స్కూల్లో ఫీజు కట్టి పరీక్షలు రాయించిండ్రు. ఇక కొడుకు కూడా 10వ తరగతే కాబట్టి ఈ స్కూల్ నిన్న పాఠాలు ఇంటికి వచ్చినాక అమ్మకి చెప్పేది కావచ్చు. అందుకే కొడుకు 562 మార్కులు వస్తే అమ్మకు 360 మార్కులు వచ్చినాయి. అందుకే మస్తుగా సంబరపడుతున్నారు. కానీ పిల్లల మార్కులు చూసి అమ్మలు సంతోషపడతారు. కానీ అదే ఇక్కడ అమ్మ మార్కులు చూసి పిల్లలు కూడా సంతోషపడ్డారు. తెలిసినోళ్ళ పెళ్లికి పోయినప్పుడు అయితేనా కట్నం రాయిచుడు, గదేనుళ్ళ ఖర్చులకైతే అని పైసలు పెడతాం కదా, లేదంటే ఏదన్నా గిఫ్ట్ ఇస్తాం. ఇక గిఫ్ట్ కింద కూడా చాలా మంది అందులో పెళ్లి కారట్ వాళ్ళకే ఫ్రేమ్ కట్టిస్తారు, లేకుంటే డిన్నర్ సెట్ పెడతారు, ఇంకా ఎక్కువ అంటే డ్రెస్సింగ్ టేబుల్ గిఫ్ట్కి ఇస్తారు కదా. కానీ జమానా మారిపోయాయి. ఏ గిఫ్ట్ ఇస్తే ఎక్కువ వైరల్ అవుతామని ఆలోచించి మరీ ఇస్తున్నారాయే. అగో అట్లా గిడ ఒక పెళ్లి జంటకు ఏం గిఫ్ట్ ఇచ్చిండ్రో చూడుండ్రి. నీ ఇంత చెప్పింది కేటీఆర్ ఫోటో ఇచ్చినందుకు అనుకుంటున్నారేమో. గిఫ్ట్ ఇచ్చింది సార్ ఫోటో కాదు, అభిమానం కొద్ది అతికిచ్చిండ్రు. అది కానీ అసలు గిఫ్ట్ ఇప్పుడు తీస్తారు చూడండి. పిల్లగా తీయి ఏమున్నది లోపట. పెట్రోలు పిల్లగానికి షేరొక లీటర్ పెట్రోల్ గిఫ్ట్కి ఇచ్చిర్రు దోస్తులు. అగో పెట్రోల్ బాటిల్ చూడంగానే పెళ్లి విల్ల చూడండి కిచ్చర ఎట్లా నవ్వుతున్నదో. మరిగా ఇది ఇళ్ళల్లో ఎవరికి వచ్చిన ఆలోచనో కానీ పెట్రోల్ దొరకడు తక్లీఫ్ అవుతుండేసరికి ఇట్లా వెరైటీ గిఫ్ట్ ఇచ్చి వైరల్ అవుతున్నారు. ఇప్పుడు మామూలుగా అయితే ఎవరన్నా గిఫ్ట్ ఇస్తే దాచుకుంటాం, కానీ వీళ్ళు ఇచ్చింది దాచుకునే గిఫ్ట్ కాదా. మరిగా బరాత్ల పోంగా అదే పెట్రోల్ పోసుకొని ఊరేగింపుగా పోతారో ఏమో కానీ భలే చిత్రాలకు పోతున్నారులే ఈ నడమ పబ్లిక్. అన్నట్టు ఇది ఎక్కడో చెప్పలే కాదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ముచ్చట. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. గొడ్లన్న చెప్తే ఇంటేమో గాని మనుషులు మాత్రం గొడ్ల కన్నా అధ్వానంగా తయారవుతురులా. చేసే పని మంచిదా చెడ్డదా అనే సోయి లేకుండా పిచ్చి పిచ్చి చాతలు చేసుకుంటా వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కొందరు అవులా పోరలు. అగో అక్కడ బట్టే వసగాళ్ళు ఏం చేస్తున్నారో చూడుండ్రి. పని పాట లేని ఇద్దరు పోరంబోకులు ఏం చేస్తున్నారో చూడండి. 200 అడుగుల ఎత్తున్న ఒక వాటర్ ట్యాంక్ మీదకి ఎక్కిండ్రు. అంగి లాగులిప్పి మెల్లగా లోపటికి దిగిండ్రు. ఆ ట్యాంకు లోపల క్లీనింగ్ చేసేందుకు దిగిండ్రేమో అనుకున్నారు, కాదు. అగ చూడండి ఏం చేస్తున్నారు, ట్యాంకులకు దిగి ఈత కొడుతున్నారంటే ఇంకేందో పెద్ద ఘనకార్యం చేసినట్టు వీడియో తీపించుకొని సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. ఇక ఆయన వీడియోని చూసి ఇట్లా తయారైనరేంద్రా మీరు అని పొట్టు తిడుతున్నారు నెటిజన్లు. మీ ఈత పాడుగాను అదేమన్నా స్విమ్మింగ్ పూల్ అనుకున్నారా అని దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ ఏరియా మొత్తం ఈ ట్యాంకుల నుంచే మంచి నీళ్లు సప్లై అవుతాయట. గసోంటి ట్యాంకులకు దిగి పబ్లిక్ తాగే నీళ్లను గలీజ్ చేసిన ఈ అవలాగాల మీద గట్టిగానే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆ ఊరోళ్ళు. ఏం మనుషులు ఏందో, మినిమం కామన్ సెన్స్ ఉంటలేదు కొందరికి. డిజిటల్ పేమెంట్లు బగ్గ పెరిగినాక ఒక్కరి దగ్గర కూడా
100 రూపాయల నోటు కనబడతలేదుల్లా. చాయ్ తాగినా, హోటల్లో అన్నం తిన్నా, దుకాణంలో సబ్బు కొన్నా ఫోన్తోనే డబ్బులు కొడుతున్నారు. అప్పుడో ఇప్పుడో బ్యాంకుకు పోతేనే కట్టలకు కట్టలు డబ్బులను చూస్తున్నాం కదా. అయితే ఒక్కసారి గిడు చూడండి డబ్బులు ఎక్కడున్నాయో. ఓ డబ్బులు కట్టల కట్టలున్నాయి. కొన్ని నోట్లను నలిసి పడేసిండ్రు. కొంచెమన్నా దమాకున్నదా అసలు? ఎవరికైనా డబ్బులు లేని వాళ్ళకి ఇచ్చినా అప్పులు గిట్లా తీర్చుకుంటారు కదా అని అంటారా? అట్లా అనుకుంటే పొరపాటేనుళ్ళు ఒగాల ఈ డబ్బులు గాంక మీ చేతిలో పడితే జైలుకు పోవాల్సిందే. అవు మంచి నోట్లు కాదు ఇవి, అందుకే ఇట్లా చెరువుల పడేసిపోయినరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట మండలం లచ్చాపురం చెరువులో ఉన్నాయి ఇవి. అన్ని దొంగ నోట్లే. మరి ఎవరు తెచ్చి పడేసిండ్రో, అంతగానం దొంగ నోట్లను ఎవరు ముద్రకు వచ్చిండ్రో గాని ఈ నోట్లను చూసి జనాలు అయితే మస్తు షాక్ అవుతున్నారు. అయితే కొద్ది రోజుల కింద ఇదే మండలంలో దొంగ నోట్ల వ్యవహారంలో ఇద్దరిని అరెస్ట్ చేసిండ్రట. మరి వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు కాబట్టి వేరేటోళ్ళ పేర్లు ఇట్లా బయటకు వస్తాయని వాళ్ళు పడేసిపోయినరు. లేకుంటే ఈడ డబ్బులు పడేసిన వాళ్ళు వేరే గ్యాంగ్ వాళ్ళో తెలియదు గాని ఇవి గాంక జనాలలోకి పోయి చేతులు మారితే ఇందన్నట్టు చెప్పుని పరిస్థితి. మీరైతే డబ్బులు ఇచ్చేటప్పుడు పుచ్చుకునేటప్పుడు మంచిగా కనిపెట్టుకోండి ఈ పబ్లిక్, సరేనా? చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాము. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.